ఉప్పార్లపల్లికి సంబంధించినటువంటి రేష్విత అనే అమ్మాయి, అది తెలిసి 10వ తరగతి పరీక్షలు కూడా రాసింది. మంచి మార్కులు కూడా వచ్చాయి అమ్మాయికి. దాదాపు 500 పైచీలకు మార్కులు కూడా వచ్చాయి. అమ్మాయికి కంటి సమస్యతో నా దగ్గరికి అప్రోచ్ అయితే ఎగ్జామ్స్ అయిపోతానే, నేను బాగా చదువుకుంటున్నాను, నాకు 8వ తరగతి నుండి కళ్ళు సరిగ్గా కనపడటం లేదు, బోర్డు మీద రాసిన అక్షరాలు కూడా సరిగ్గా కనపడటం లేదు, నన్ను అప్రోచ్ అయితే కడపలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో చెక్ చేస్తే వాళ్ళన్నీ చెక్ చేసి కొద్దిగా క్రిటికల్గా ఉంది, హైదరాబాద్కి పంపిద్దామని చెప్పి హైదరాబాద్ పంపించి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో చెక్ చేశారు. అమ్మాయికి నల్ల కన్ను గుడ్డు మీద పొరలు చాలా పల్చగా ఉండటం వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, ఓ 6 months టైం కావాలని అడిగారు. అంతలోపలనే ఆ పాప తల్లిదండ్రులు తమిళనాడులో పోయి మాట్లాడుకుని వచ్చి, సార్ డబ్బులు దండిగా ఖర్చు అవుతాయి, మాకేమైనా సాయం చేయండి అన్నప్పుడు, చేస్తాంలే, ఇబ్బంది లేదులే అని చెప్పాం. అంతలోపలనే మన సాక్షి పేపర్లో కూడా నిన్న వచ్చింది, ఆ అమ్మాయి పేదరికంలో ఉంది, సాయం చేయాలని చెప్పి. వెనకబడి మా అభిప్రాయాన్ని వెనకబడి సాక్షి పేపర్కి తెలియజేశాం, ఎంత ఖర్చైనా మనం భరిస్తాంలే అని చెప్పి. ఈ లోపల ఇంకొక అప్రోచ్ వచ్చి మా బంధువు, నా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ముందుకు వచ్చి, నేను టేకప్ చేస్తాను, పార్టీలకు సంబంధం లేకుండా అని చెప్పి, పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా శ్రీకాంత్ రెడ్డి అన్న గారు ఆ టేకప్ చేశారు. సంతోషం. ప్రజలను ఆదుకునే దాంట్లో, ఇబ్బందులు ఉండే వాళ్ళని ఆదుకునే దాంట్లో ముందుకు వచ్చేందుకు మా శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తెలియజేయాలని ఆయనకు చెప్తూ, ఈ సమస్య పోతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిన్న